మనలందరినీ ఉద్దేశించి దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకొని ముందుకు కొనసాగుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని. ప్రార్థిద్దాము. ప్రభువా, మీ ఉపకారములను బట్టి కృతజ్ఞులము. మీరు మాకిచ్చిన క్రీస్తులో స్వాతంత్రాన్ని బట్టి, సంతృప్తిని బట్టి, సమాధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఒక మారు మీ మందిర ఆవరణలో కనిపించి ఈ విధంగా పాడి ప్రార్థించుటకు, మీ మాటలు మేము వినడానికి మీరిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము నిండు మనసుతో మీ చెంతకు వస్తున్నాము. ప్రతి ఆటంకమును మీరు తొలగించి మా ఎడల మీ కృపను విస్తరింప చేస్తున్నారు. కృతజ్ఞులము. మీ వాక్యం సెలవిచ్చినట్టుగా మేము పోరాడేది అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడుతున్నాము. ఆత్మీయతలో ప్రభా, ఈ పోరాటంలో స్థిరంగా బలంగా నిలబడడానికి కావలసిన సర్వాంగ కవచములను నీ బిడ్డలని వారు ధరించుకున్నట్లు వారికి కావలసిన జ్ఞానోపదేశాన్ని ఈ దినమున మా అందరికీ మీరు అందించండి. మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గత పోయిన వారంలో సత్యం అనే దట్టి గురించి మనం నేర్చుకున్నాం. సత్యం అనే దట్టి, దీని గురించి ఆలోచిస్తే ఆ దట్టి అనేది నడుమునకు ఉంటుంది. అది ఆత్మీయ జీవితంలో ఆ నడుము కట్టుకోవడం అని, ఆ నడుము కట్టుకోవడం ద్వారా సిద్ధపాటును సూచిస్తుంది. అయితే ముఖ్యంగా యుద్ధభూమిలోనికి వెళుతున్న రోమా సైనికులు, లేకపోతే లోకంలో యుద్ధం చేసే సైనికులు ఏ విధంగా సిద్ధపడతారో, ఏ విధంగా రెడీగా ఉంటారో, ఏ విధంగా శత్రువులు ఒకవేళ బాణములు వేసినా, ఈటలు వేసినా, కత్తితో వచ్చి ఒకవేళ విసిరినా కానీ కాపాడుకోవడానికి, స్థిరంగా నిలబడడానికి ఈ సత్యం అనే దట్టి ఉపయోగపడుతుంది. ఈ యొక్క సర్వాంగ కవచములు అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే దీన్ని దేంతో ప్రారంభించినాడంటే 14వ వచనం మొదటి భాగంలో సత్యం అనే దట్టి కట్టుకోవాలి. అంటే 10వ వచనం నుంచి మనం ప్రారంభిస్తే మనము క్రీస్తునందు కృపచేత బలవంతులమై నిలబడాలి. నిలబడే క్రమంలో నువ్వు స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండాలి అని అంటే సత్యం అనే దట్టిని ధరించిన వారుగా ఉండాలి. సో సత్యం అనే దట్టిని ధరించిన క్రమంలో ఇంకొకటి, ఈ యుద్ధంలో పాలు పంపులు లేకపోతే పాలు పొందే వ్యక్తికి ఉండవలసిన ఇంకొక వస్త్రము లేకపోతే ఆత్మీయ పోరాటంలో కావలసిన సర్వాంగ కవచములలో ఇది ఒకటిగా రెండవ భాగాన్ని మనం చూస్తాము. ఆ రెండవ భాగం ఏమిటి అనంటే నీతి అనే మైమరుపు తొడుగుకొని. నీతి అనే మైమరుపు. మామూలుగా మన భాషలో ఈ మైమరుపు అనే మాట సరిగా మనకు అర్థం కాదు. దీన్ని మన భాషలో కరెక్ట్ చెప్పాలంటే నీతి అనే ఛాతి కవచము. దీన్ని ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అంటారు. ఓకే, ఛాతి కవచము. మన భాషలో చెప్పాలి అని అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. ఓకే, ఎవరైనా శత్రువులు బాణం వేస్తున్నప్పుడు, బుల్లెట్తో ఫైర్ చేస్తున్నప్పుడు స్ట్రైట్గా శరీరంలోనికి వెళ్లకుండా ఇక్కడనే అడ్డుకొనడానికి కావలసిన సామర్థ్యం కలిగిన ఒక వస్త్రం లాంటిది. ఇది ఎక్కడ ఉంటుందనంటే మెడ నుంచి కింది వరకు శరీరాన్ని, ముఖ్యంగా ఈ కడుపు, ఈ ఛాతిని కవర్ చేసే విధంగా ఉంటుంది. ఈ యొక్క వస్త్రము దేంతో తయారు చేయబడుతుందంటే ఆది రోజుల్లో ఇది తోలుతో కానీ గట్టి పదార్థములతో, లేకపోతే ఆ తోలు లాంటి పదార్థములతో చేయబడుతుంది. ఇంకో విధంగా మనం ఆలోచిస్తే ఇది ఇనుముతో కానీ ఇత్తడితో కానీ చేయబడుతుంది. అది యుద్ధభూమిలోనికి వెళ్ళినప్పుడు సైనికుడు ఏ విధంగానైతే ధరిస్తాడో ఆ ధరించిన క్రమంలో అక్కడి నుంచి శత్రు వేస్తున్న బాణాల నుంచి తనను తాను కాపాడుకునే విధంగా
ఉంటుంది. దీన్ని ఆత్మీయ స్థితిలో దేవుని యొక్క సేవకుడు జైల్లో ఉండి అక్కడున్న సైనికులను చూస్తూ వాళ్ళకున్న వస్త్రాధారణను గమనిస్తూ ఇగో ఇలాంటి యొక్క వస్త్రాధారణ అనేది ఆత్మీయతలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వచనాన్ని, ఈ రెండో భాగాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఆత్మీయంగా లేకపోతే నీతి అనే ఛాతి కవచము మైమరుపు దేన్ని సూచిస్తుంది అంటే, నీతియుక్తంగా మనము నిలబడాలి, నీతిగా మన జీవితాలు కనిపించాలి. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, శత్రువు ఎప్పుడు ఏ విధంగా అటాక్ చేస్తాడో తెలియదు కనుక ఆ అటాక్ చేసినప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలకు గాయము కలిగి మనము ఓడిపోకుండా ఉండాలి అని అంటే ఆ వస్త్రము ధరించాలి. దీని యొక్క అర్థాన్ని మనం ఆలోచిస్తే, లోకంలో ఉన్న మనుషులకు అంటే ఎక్కువగా దేవుని సంబంధులైన వారి మీదనే సైతానుడు టార్గెట్ చేస్తాడు. ఒకవేళ మనము ధరించిన వారముగా లేకపోతే సాతాను వేసే బాణములకు బలైపోతాము. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, పాపములో జీవిస్తున్న విశ్వాసి సైతాను దాడి చేసినప్పుడు స్థిరంగా నిలబడలేడు. ఓకే, ధరించకపోతే దేవునికి విరుద్ధమైన కార్యాల్లో జీవిస్తున్న విశ్వాసి స్థిరంగా నిలబడలేడు, ఓడిపోతాడు. అసలు మనం ఆలోచిస్తే నీతి అంటే ఏంది, నీతి అనే మైమరుపు గురించి, నీతి అనే రక్షణ, ఈ యొక్క కవచం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నీతి అంటే ఏమిటి, దీనికి మనం ఆలోచిస్తే స్టాండర్డ్ అంటే నీతికి, నీతిమత్వానికి తగిన స్టాండర్డ్గా జీవించడం అన్నమాట. లోకంలో నీతి స్టాండర్డ్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఎట్లానంటే, మంచి కార్యాలు చేయటం ద్వారా, పుణ్యకార్యాలు చేయటం ద్వారా, పేదలకు ఆహారము వస్త్రములు ఇవ్వడం ద్వారా, లేకపోతే ఆపదలో ఉన్న వారికి ఈ విధంగా సహాయము చేయటం ద్వారా ఈ నీతి అనేది వారి జీవితంలో కలుగుతుందని ఆలోచిస్తారు. దయచేసి ఆలోచించండి. చాలామంది కూడా వాళ్ళు చేసే ప్రక్రియను బట్టి, వాళ్ళు చేసే క్రియను బట్టి వాళ్ళకు నీతి వస్తుంది, నీతి కలుగుతుంది, నీతిమంతులుగా తీర్చబడతారు అనే ఆలోచన వారిలో ఉంటుంది. దయచేసి గమనించినట్లయితే క్రియల ద్వారా వచ్చే నీతి కాదు. బైబిల్లో చాలా చక్కగా ఉంది. మనం చేసే నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉంటాయి. నీతి క్రియల ద్వారా మనుషులు దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. కానీ దేవుని యొక్క బిడ్డలైన వారు, క్రైస్తవులైన వారు విశ్వాసము చేత రక్షింపబడి ఆ విశ్వాసమునకు సంబంధించిన నీతి క్రియలు చేయాలి, జరిగించాలి. దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, లోక స్టాండర్డ్ ప్రకారం కాదు, కానీ దేవుని యొక్క స్టాండర్డ్ ప్రకారము. దేవుని యొక్క స్టాండర్డు, దేవుని యొక్క స్థితి ఏమిటి అని అంటే, వాక్యమునకు ఉన్న స్టాండర్డ్ ప్రకారము. బైబిల్లో వాక్యంలో చూసినట్లయితే వాక్యము అంటే ఏంది? వాక్యము దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఏంది? నీతి స్టాండర్డు మనం చేసే పనుల మీద కదా ఆధారపడి ఉంది. నీతి స్టాండర్డ్ అనేది దేవుని యొక్క స్టాండర్డ్ మీద ఆధారపడి ఉంది. నీతి స్టాండర్డ్గా ఆధారపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దీని యొక్క అర్థాన్ని మనం ఆలోచన చూసినట్లయితే, దేవుని స్థాయికి కలిగినది, దేవుని స్థాయికి తగినట్టుగా జీవించటం అన్నమాట నీతి జీవితము. అదేవిధంగా నీతి యొక్క ఫలితము. ఈ నీతి అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనము దేవుని కోసం ఏం చేస్తున్నాము అనే దాని మీద ఆధారపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తే మనం చేసే క్రియలను బట్టి మనము నీతిమంతులము అని నిరూపించడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఆదివారం చర్చికి వస్తాము, ఆ తర్వాత ఏమైనా వేరే కార్యక్రమాలు ఉంటే పాలు పంపులు పొందుతాము, ఉదయం లేచి వాక్యం చదువుతాము, ప్రార్థన చేస్తాము, తర్వాత దేవునికి చెందవలసిన భాగాలను దేవునికి సమర్పిస్తాము. సో నేను ఈ విధంగా చేస్తున్నా కాబట్టి, నేను ఈ విధంగా ప్రదర్శిస్తున్నా కాబట్టి, నాకు ఇచ్చిన ఈ యొక్క తలాంతులను నేను సంఘంలో వాడుతున్నా కాబట్టి నేను దేవుని దృష్టిలో నీతిమంతుణ్ణి అని అనుకోకూడదు. ఆలోచించండి. మనం చేసే క్రియల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడము, కానీ దేవుడు చెప్పిన విషయాలకు విధేయత కలిగి జీవించడం ద్వారా
దేవుడు మనల్ని, తర్వాత ముందు ముందు భాగంలో నేను మీకు క్లియర్గా చెప్తాను. మనం చేసే క్రియల మీద మన నీతి ఆధారపడలేదు, దేవుడు చేసిన పని మీద ఆయన కృప చేత మనల్ని నీతిమంతులుగా తీర్చినాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దయచేసి దేవుని యొక్క సత్యమునకు, వాక్యమునకు విధేయతగా జీవించడం అనేది నీతి. ఓకే, అంటే ఏంది? మనం చేసే క్రియలు ఏదో కలుగుతాయని కాదు మనం చేసేది. దేవుడు మనల్ని మార్చినాడు కాబట్టి ఆ మార్పునకు తగినట్టుగా జీవించడం అన్నమాట. దీన్ని ఇంకో భాషలో ప్రాక్టికల్ రైచియస్నెస్ అంటారు. దాని గురించి నేను ముందు మీతో మాట్లాడతాను. వాక్యంలో గమనించినట్లయితే నేను ముందుగా చెప్పినట్టుగా నడుమును కట్టుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత నీతి అనే ఈ యొక్క కవచాన్ని ధరించాలి. ఎప్పుడైతే నీతి అనే కవచాన్ని ధరించి నడుమును కట్టుకొని నీతి అనే కవచాన్ని ధరిస్తాడో ఆ సైనికుడు యుద్ధమునకు రెడీగా ఉన్నట్టుగా లెక్క. యుద్ధంలో పాలు పొందడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా లెక్క. దీని యొక్క అర్థాన్ని మనం ఆలోచించాలి. నీతి సత్యమును ధరించిన వారమైతే మన అనుదిన పోరాటములో మనం స్థిరంగా నిలబడతాము. ఆలోచించండి, నీతిని సత్యమును మనము ధరించిన వారమైతే అనుదిన పోరాటము. ఏంటి పోరాటాలు? నేను ముందు చెప్తాను. పోరాటములు ఏమిటి అనంటే దైవ విరుద్ధమైన కార్యములు, సంగతులు ఏదో విధంగా సైతానుడు మన జీవితంలోనికి, మన చుట్టుపక్కల తీసుకొని వస్తాడు. సో చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఈ నీతి, ఈ సత్యమును ధరించిన వారుగా కాకుండా తాత్కాలికమైన సంతోషాలు, ఆనందాల కోసము దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రయత్నించి ఆ తర్వాత అది కలిగినప్పుడు ఆ యొక్క కొంచెం విశ్వాసంతో, ఆ కొంచెం సంతృప్తితో వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా ఉండేవారు ఏం చేస్తారంటే బైబిల్లో చాలా చక్కగా ఉంది. ఏంటంటే వీళ్ళు సైతాను ఉచ్చుల్లో పడిపోతారు. అన్ని సరిగా జరగనప్పుడు, అనుకున్నవి నెరవేరినప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు జీవితంలో నిరుత్సాహపడతాడు, ఫ్రస్ట్రేట్ అవుతారు, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, ఆత్మ సంబంధమైన విషయాలు, విలువలు అక్కడ కనిపించవు. సో దీనికి అంతటికి మనం ఆలోచిస్తే యాక్చువల్గా నీతి అనే మైమరుపు, నీతి అనేది ఏంది అసలు? దీని యొక్క అర్థాన్ని మనం ఆలోచిస్తే ఆ రోజుల్లో నేను ముందు చెప్పినట్టుగా ఈ శరీరానికి ముందు భాగంలో ఉన్నంత కూడా సంరక్షించుకోవడానికి ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ను వాడతారు. ఈ బ్రెస్ట్ ప్లేట్ అంటే ఏంది? ఛాతి కవచము. ఈ ఛాతి కవచాన్ని వాళ్ళు వాడతారు. ఎందుకు అనంటే ఒకటి గుండెను కాపాడుకోవడానికి, రెండవది కడుపులో ఉన్న అవయవాలు, గుండె, లివర్ కావచ్చు, పేగులు కావచ్చు, ఆ తర్వాత శరీరంలో ఉన్న ప్రాముఖ్యమైన అవయవాలు కావచ్చు, వీటిని కాపాడుకొనడానికి ఈ కవచాన్ని వాడతారు. ఒక నిమిషం ఆలోచిస్తే లోపలున్న వస్తువులను ఎందుకు భద్రపరచుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకంటే అవి ప్రాముఖ్యమైనవి కాబట్టి, జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి. సో దీన్ని మనం ఆలోచించి చూసినట్లయితే హృదయము, శరీరంలో ఉన్న అవయవాలు, ముఖ్యంగా హృదయం గురించి ఆలోచిద్దాము. దీన్ని రెండు భాగాలుగా దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. ఒకటి ఏమిటి అంటే హృదయము, రెండవది మనుషుకున్న ఫీలింగ్స్, మనుషులకున్న భావోద్రేకాలు అంటారు. ఓకే, ఆలోచిస్తే ఒకవేళ యూదుల సంస్కృతిలో కానీ యూదుల విషయాల్లో కానీ మనం వెళ్ళి గమనించి చూసినట్లయితే హృదయము అనగా దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనస్సు అని అర్థం. ఎప్పుడైతే యూదులు హృదయం సంబంధించిన మాటలు మాట్లాడితే దాని యొక్క అర్థం ఏమిటంటే మనసుకు సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నారు అని దాని యొక్క అర్థము. మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం అన్నమాట. హృదయమును ఆధీనంలో ఉంచుకోమని చెప్తే దాని యొక్క అర్థం ఏంటంటే మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం అన్నమాట. అందుకనే దీని యొక్క వాక్యంలో సామెతలు 4:24 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును నువ్వు కాచుకును. యేసు ప్రభు 13వ అధ్యాయంలో చెప్పాడు, మత్తయి సువార్తలో చెప్పాడు. ఏమిటి అని అంటే హృదయములో నుండి ఇవన్నీ వస్తాయి కాబట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి మనసు మాట్లాడితే, నోరు మాట్లాడుతుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరచుకోమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. సో దీని యొక్క అర్థాన్ని మనం గమనించి చూసినట్లయితే సరి అయిన విధంగా మన యొక్క ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన మనస్సు దేవునికి వాక్యానికి తగినట్టుగా, దేవుని వాక్యాన్ని గౌరవించే విధంగా, దేవుని వాక్యానికి లోబడే విధంగా ఉండాలి అని
ఈ యొక్క మాటలోని అర్థము. దయచేసి సైతానుడు ఏ విధంగా మనుషుల మీద, ముఖ్యంగా విశ్వాసుల మీద, దేవుని యొక్క సంబంధమైన సంగమునకు విశ్వాసులుగా జీవిస్తున్న వారి మీద ఏ విధంగా అటాక్ చేస్తాడంటే, మొట్టమొదటిగా మనుషుల మీద ఆ సైతానుడు దాడి చేస్తాడు, ఫీలింగ్స్ మీద దాడి చేస్తాడు. దయచేసి ఆలోచించండి, మనుషుల మీద ఏ విధంగా దాడి చేస్తాడు ఇక్కడ ఆలోచించాలి. మనము దేవుని సంబంధులమైనప్పుడు సైతానుడు మన మైండ్లోనికి వచ్చి మన ఆలోచనలు రిప్లేస్ చేయడు, ఆలోచనలు మార్చేయడు. కానీ మన మైండ్ మారడానికి లోకములో ఉన్న కొన్ని పరిస్థితులను అనుకూలపరుస్తాడు, కొన్ని పరిస్థితులను రెచ్చగొడతాడు, కొన్ని పరిస్థితులను మనము అనుకూలంగా అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తాడు. నేను ఒక విషయం చెప్తాను. రక్షింపబడిన వారైనప్పటికీ, దేవుని యొక్క సంఘములో, సన్నిధిలో, వాక్యములో ఎదుగుతున్న వారైనప్పటికీ కూడా శరీర సంబంధమైన కోరికలకు, శరీర సంబంధమైన అలవాట్లకు మనుషులు పడిపోతారు, వెనకబడిపోతారు. దీని యొక్క అర్థాన్ని మనం ఆలోచించాలి. స్వభావం అనేది ఇంకా ఉన్నది, మార్పు జరిగింది, నూతనమైనది, పాతవి గతించినవి. కానీ శరీరంలో, ఈ పాప శరీరంలో ఉన్నంత కాలము ఆ స్వభావం అనేది నిలిచి ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్పాను ఇంతకుముందు ఒకసారి, మీకు గుర్తుకున్నది లేదో. పినాయిల్ బాటిల్ ఉంటుంది కదా, పినాయిల్ బాటిల్ను ఖాళీ అయిన తర్వాత నువ్వెంత క్లీన్ చేసినా నీ ముక్కాడ పెడితే కొంచెమన్నా వాసన వస్తుంది. అది మన జీవితం, ఓకే? అది మన స్వభావం, అది మానవుల యొక్క స్వభావం. ఈ స్వభావం ఏ విధంగా వస్తుంది అని అంటే, సైతానుడు చేసే మొట్టమొదటి పని ఏమిటి అని అంటే, మనలో ఉన్న మంచి ఆలోచనలను దూరపరుచుకునే విధంగా పరిస్థితులను తయారు చేసి మనలో లోక సంబంధమైన ఆలోచనలు ముందు కొనసాగిస్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము అనే ఆలోచనలు తీసివేసి, గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఈర్ష్య, ఆ తర్వాత తప్పులు చేసే స్వభావము, ఈ లోక సంబంధమైన తప్పులు చేసే స్వభావము, ఈర్ష్యలు, ప్రతి విధమైన లోక కోపము, ద్వేషము, ఈర్ష్య కావచ్చు, ఇలాంటి వాటిని మన మనస్సుల్లో నింపుతాడు. దయచేసి ఆలోచించండి. ఎప్పుడైతే మన జీవితంలో ఇలాంటి ఆలోచనలు వచ్చి మనము ఒకరిని విసుక్కుంటున్నామో, ఒకరిని ద్వేషిస్తున్నామనంటే సైతానుడు మన మీద అటాక్ చేస్తున్నాడని, సైతానుడు మన మీద దాడి చేస్తున్నాడని మనం ఆలోచించాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యంలో చూద్దాము. యాకోబు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట నేను ఈ మధ్యలో చదువుతున్నప్పుడు నేను గమనించాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, బైబిల్ను వారందరికీ కూడా తీసి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములో సహింప నలవి కాని మత్సరములు, వివాదములు ఉంచుకున్న వారై అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఈ గుణములు, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుండి వచ్చిన జ్ఞానం కాదు, ఇది భూ సంబంధమైనది. ఇంకో చక్కటి మాట 16వ వచనం చూడండి. ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, అందరూ చదవండి, ఏమనుంది? ప్రతి నీచ కార్యం అక్కడ కనిపిస్తుంది. ఏమేముంటే మత్సరము, వివాదము, అల్లరి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతి విధమైన నీచ కార్యములు కనిపిస్తాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? సైతానుడు వేసే ఆలోచనల నుండి. సైతానుడు రక్షింపబడిన వ్యక్తిని ప్రభావితం చేస్తాడు, ఓకే? రక్షింపబడిన వ్యక్తికి లోపలికి వచ్చి పనిచేయడు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఇవి కంటిన్యూగా మన జీవితంలో వస్తున్నాయనంటే ఇది సైతానుని యొక్క పని రిజల్ట్. దేవుని వాక్యంలో చూస్తున్నాము, రక్షింపబడిన వ్యక్తి, క్రీస్తు మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. అంటే దాని అర్థమైంది, పాపములో కొనసాగడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మనకిచ్చిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. దయచేసి ఆలోచించండి. అంటే ఏంది? సైతానుడు
రక్షణ లేని వారికి ఇవి పూర్తిగా నింపేస్తాడు. ఈ మాటలు ఆలోచించాలి. ఒకవేళ ఈ మత్సరము, ద్వేషము, కలహములు, అసూయలు ఎప్పటికీ మీ జీవితంలో వస్తున్నాయి అని అంటే ఫస్ట్ పాయింట్, మీకు రక్షణ గురించి అర్థం కాలే. మీరు నూతన సృష్టిగా మార్చబల్లే. మీరు నూతన సంబంధమైన ఆత్మీయ సంగతుల పట్ల మీకు అవగాహన కలిగి లేని వారుగా ఉంటున్నారు. మీకు కావలసింది రక్షణ, పాప క్షమాపణ, ఆత్మీయ స్థితిని గుర్తించడము. రెండవదిగా, ఒకవేళ ఆత్మీయతలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాటి చేత స్ట్రగుల్ అయినప్పుడు మనం గుర్తెరుగుతాం, ఆలోచిస్తాం, ఇలా చేయడం మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, గుర్తు చేస్తాడు కాబట్టి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మత్సరములు, కక్షలు, అల్లరి ఇవైతే ఎక్కడుంటాయో ప్రతి నీచమైన, ఆ మాటను మీరు ఆలోచించాలి, ప్రతి నీచమైన కార్యములు అక్కడ ఉంటాయి. దాన్ని యేసు ప్రభు ఏ విధంగా ఎలాబరేట్ చేశాడంటే, నరహత్యలు, ఓకే, వ్యభిచారములు, అపవిత్రతలు, ఇవన్నీ కూడా అక్కడ కలుగుతాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. దయచేసి ఈ విధంగా చేయుట ద్వారా మనలోని పాపము, మన చుట్టూన్న పాపము లెక్క చేయని వారముగా ఉంటాం. అంటే ఏంది? మనలో ఇలాంటివి కలిగినప్పుడు చాలా ఈజీగా తీసుకుంటాం. మన చుట్టూన్న వారు మనల్ని, మన చుట్టూన్న ప్రపంచంలో మన చుట్టూన్న వారు ఇలాంటివి జరిగించినప్పుడు కూడా మనము చాలా ఈజీగా తీసుకుంటాము. దయచేసి ఆలోచించండి. దేవుని వాక్యం ఎందుకు స్పష్టంగా ఇంత వక్కానించి సత్యమనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే కవచాన్ని మీరు ధరించాలి అనే సంగతిని పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నాడు అనంటే, నీతి అనేది మన జీవితంలో లేకపోతే, నీతి సంబంధమైన ఆ విధానం అనేది మన జీవితంలో జరగకపోతే, వీటన్నిటినీ ఈ విధంగా సైతానుడు మన జీవితాల్లో ఉపయోగించుకుంటాడు. ఇక్కడ 3 విషయాలు నీతిని గురించి మనం మాట్లాడుకుందాం. నీతి అనే కవచము మీకు అర్థమైందా? ఓకే, ఒక యుద్ధమునకు వెళ్ళేవాడు నడుము కట్టుకొని స్ట్రైట్గా నిలబడాలి. రెండవది ఛాతి కవచము, బ్రెస్ట్ ప్లేట్ అంటారు. ఓకే, ఛాతి కవచాన్ని ధరించాలి. ఎందుకనంటే సైతానుడు వేసే ఈ యొక్క అపవిత్రమైన, అయోగ్యమైన, బలహీనమైన ఆలోచనలు మన మీదకి వచ్చి మన హృదయాన్ని, మన మనసును, మన ఫీలింగ్స్ను పాడు చేయకుండా ఉండాలి అనంటే నీతి యుక్తమైన జీవితము, బ్రెస్ట్ ప్లేట్ అనేది ఉండాలని దీని యొక్క అర్థము. సరే, 3 రకాల నీతిని మనం గమనించాలి. ఒకటి ఏమిటి అనంటే, దేవుడు మనకు రక్షింపబడినప్పుడు నీతిమంతులుగా తీర్చాడు. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి మాట, 5వ అధ్యాయము మొదటి మాట. బైబిల్ చదవండి. 4వ అధ్యాయం చివరి మాట. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి మాట. అపరాధముల నిమిత్తము చనిపోయాడు, నీతిమంతులుగా తీర్చబడుటకై మృతులలో నుంచి లేపడను. ఈస్టర్ పండుగ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, ఆయన లేచినాడు అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు అని అర్థం. 5వ అధ్యాయం మొదటి మాటలో చూస్తే, ఏ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము? విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. ఓకే, మనము రక్షింపబడినప్పుడు దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే, దీన్ని ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటారు. దేవుడు మనకున్న పాతవి గతింపజేసి తీసివేసి నూతనమైన నీతి అనేది మనకు అనుగ్రహించాడు. ఇది ఏ విధంగా? క్రియల ద్వారా కాదు, ఇదే విధంగా మనం చేసిన త్యాగముల ద్వారా కాదు. ఓకే, ఇదే విధంగా మనము చేసిన యాగముల ద్వారా కాదు. ఇది ఏ విధంగా కలిగిందంటే కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే. విశ్వాసము ద్వారా మాత్రమే. ఓకే, విశ్వాసము ద్వారా మాత్రమే. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించాలి. విశ్వాసం ద్వారా అంటే ఏంది? ధనవంతులు విశ్వాసం ఉంచవచ్చు, పేదవాళ్ళు ఉంచవచ్చు, చదువుకున్న వాళ్ళు విశ్వాసం ఉంచవచ్చు, చదువు లేని వాళ్ళు ఉండొచ్చు, అన్ని విధాల అర్హతలు కలిగిన వాళ్ళు విశ్వాసం ఉంచవచ్చు, ఎలాంటి యొక్క అర్హత లేకుండా సమాజంలో జీవిస్తున్న వారు కూడా విశ్వాసం ఉంచవచ్చు. అంటే ఏంది? అందరికీ అవైలబుల్గా అందుబాటులో ఉన్న విశ్వాసము. దేవుని యొక్క వాక్యంలో మొదటి నుంచి ఈ 11 వచనాల్లో ఈ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 2వ వచనం చూడండి. ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు
ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు నిరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదము. అదే 9వ వచనంలో చూద్దాము. 8వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఎందుకనంటే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. 9వ వచనం నుంచి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించబడ్డావు. దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని దృష్టిలో రక్షణ మారు మనసు లేనప్పుడు ఉగ్రత పుత్రులుగా ఉన్నవారము. ఆయన మనల్ని చూసి మన మీద జాలిపడి మన స్థితిని మార్చడానికి మననున్న పాప మాలిన్యాన్నంతా కూడా ఆయన కడిగివేసి తీసివేసి ఆయన నీతిని మన మీద ధరింపజేశాడు, నీతిని ఇచ్చాడు. ఇదే విధంగా విశ్వాసము ద్వారా కృపచేత, ఓకే, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మనము తండ్రి అనే దేవునితో సమాధానం కలిగి ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, మనం చేసిన క్రియలను బట్టి, మన అపరాధములను బట్టి దేవుని దృష్టిలో దూరస్తులముగా, అపవిత్రులముగా, ఉగ్రతకు పాత్రులముగా, దేవుని యొక్క శాపమును పొందుకునే విధంగా ఉన్న మనల్ని ఆయన మన స్థితిని మార్చి నీతి అనే ఒక కవచాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ నీతి అనే కవచాన్ని తీసుకున్న మనం ఏ విధంగా ఉండాలి అంటే, నీతిలో కొనసాగాలి. దీన్ని ఏమంటారంటే ప్రాక్టికల్ రైచియస్నెస్ అంటారు. ఓకే, నీతిలో కొనసాగాలి. నీతిలో కొనసాగడం అంటే మీరు ఆలోచించండి, ఈ నీతిలో కొనసాగే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల ఆశ కలిగి జీవించాలి, వాక్యం పట్ల ఆశ కలిగి జీవించాలి, పాపమును ద్వేషించేవారుగా ఉండాలి, ఆత్మీయతలో ఎదిగేవారుగా ఉండాలి. నిజమైన సంతృప్తి, ఆనందము దేవుని వాక్యములోనే, ప్రార్థనలోనే, దేవుని యొక్క సువార్త సంబంధమైన వచనములలోనే ఉన్నది అనే సంగతిని ఆలోచించాలి. దయచేసి ఆలోచించండి, దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే నీతి క్రియల ద్వారా కాదు. ప్రతి ఒక్కరు గమనించండి, మనం చేసే నీతి క్రియల ద్వారా కాదు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, నీతి క్రియల ద్వారా మనం రక్షణ పొందుకోలేదు, కానీ నీతి క్రియలు జరిగించడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దీని యొక్క అర్థం ఏంటంటే, రక్షింపబడిన దేవుని బిడ్డలైన వారు నీతిగా, నిజాయితీగా, భక్తిగా, విశ్వాసముగా, అసూయలు, కలహములు, మత్సరములు, క్రోధములు, అపవిత్రమైన ఆలోచనలు లేని వారుగా జీవించాలి. ఇలా జీవించడం అనేది మన వల్ల సాధ్యమయ్యే పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెల్ప్ చేస్తేనే తప్ప, మనకు సహాయం చేస్తేనే తప్ప. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, సత్యమైన ఆత్మ, హల్లెలూయా, సత్య స్వరూపి మీ మీదికి వచ్చినప్పుడు, మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అంటే ఏంది? తప్పు రైటు తేడాను గుర్తింపజేస్తాడు, మంచిని చెడును తేడాను గుర్తింపజేస్తాడు. ఈ సత్యాన్ని దయచేసి దేవుని బిడ్డలైన మనము ఆలోచించాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ప్రాక్టికల్ రైచియస్నెస్ ఏ విధంగా ఉంది, ఈ యొక్క సత్య జీవితం ఏ విధంగా ఉంది, ఈ సత్య జీవితం అనేది మన జీవితంలో అనుభవిస్తున్నామా, అవలంబిస్తున్నామా? అంటే ఏంది? దేవుడు మనల్ని రక్షించాడు, నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ నీతిలో కొనసాగపోకపోతే ఎన్నో రకాల నష్టాలు మనం చూస్తాము. ఈ నష్టాలలో ముఖ్యంగా 5 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తనండి. మొట్టమొదటిగా, రక్షింపబడిన వ్యక్తి, నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి నీతి సంబంధమైన జీవితంలో కొనసాగకపోతే మొట్టమొదటి డౌన్ పాయింట్ ఏమిటి అనంటే సమాధానాన్ని కోల్పోతాడు. ఏంటది? సమాధానాన్ని కోల్పోతాడు. సమాధానం కోల్పోవడం అంటే, సమాధానం కోల్పోవడం అంటే ఆలోచించండి, చేసే దాంట్లో తృప్తి ఉండదు.
కుటుంబ జీవితంలో తృప్తి ఉండదు, పనులలో తృప్తి ఉండదు. ఓకే, ఆశీర్వాదాలను గుర్తించలేకపోతారు. ఈ సమాధానము మనిషి దైవ విరుద్ధంగా చేసినప్పుడు ఈ సమాధానాన్ని, ఆనందాన్ని కోల్పోతాడు. బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో చూస్తే భక్తుడైన దావీదు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో పాపం ద్వారా వచ్చిన యొక్క పరిణామాన్ని గుర్తు చేసుకొని 51వ కీర్తన రాస్తూ ఏమంటాడంటే, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు, స్థిరమైన మనసు నూతనముగా నాలో కలిగించుము. దయచేసి ఆలోచించండి, మీ కుటుంబంలో సమాధానం లేదా? మీ జీవితంలో సమాధానం లేదా? మీరు చేసే పనుల్లో తృప్తి, ఆనందము లేదా? గుర్తుంచుకోండి, ప్రాక్టికల్గా ఆ నీతిని నువ్వు గ్రహించడం లేదన్నమాట. అనుదినము ఆ నీతిని నీవు నీ జీవితంలో కలిగి ఉండడం లేదు. మొదటిగా ఆనందాన్ని కోల్పోతారు. రెండవదిగా ఆత్మీయ ఫలములు కనిపించవు. ఆత్మీయ ఫలములు అంటే దయచేసి ఆలోచించండి, అన్ఫ్రూట్ఫుల్ లైఫ్. ఓకే, చేసే దాంట్లో తృప్తి ఉండదు, చేసే దాంట్లో లాభం ఉండదు, దేవుని కొరకు స్థిరంగా నిలబడలేరు. చర్చిలో ఉన్నప్పుడు స్టాండర్డ్గా స్థిరంగా ఉన్నంత నిర్ణయం తీసుకుంటారు, కానీ చర్చి బయటకు పోయిన తర్వాత చిన్న చిన్న లోపాలకు, చిన్న చిన్న పాపాలకు, చిన్న చిన్న అపవిత్రమైన కార్యాలకు లోనైపోయి ఆ యొక్క జీవితంలో తృప్తి లేని విధంగా ఉంటారు. దయచేసి ఆలోచించండి, మొట్టమొదటిగా ఆనందాన్ని కోల్పోతారు. రెండవదిగా ఫలము లేని జీవితం కలిగి ఉంటారు. బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు నాలో ఉండాలి, నేను మీలో ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నాలో ఉంటేనే కానీ మీరు బహుగా ఫలించరు. బైబిల్లో చాలా చక్కగా ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. అంటే ఫలములు లేని జీవితము, తృప్తి లేని జీవితము, సంతృప్తి లేని జీవితము. ఇంకో చక్కటి మాట ఉంది, మీరు బహుగా ఫలించాలి, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు. బహుగా ఫలించాలి. ఇంకో మాట, ఆ ఫలములు నిలిచి ఉండాలి. హల్లెలూయా. దీన్ని చాలా పెద్దగా మనం ఆలోచించవచ్చు. మనం నీతిగా జీవిస్తే ఆ ఫలం మన కుటుంబంలో కనిపిస్తుంది, మన పిల్లల్లో కనిపిస్తుంది, మన ఆత్మీయతలో కనిపిస్తుంది, మన చుట్టూన్న వారిలో కనిపిస్తుంది. మన దైవికమైన జీవితం అనేది అనేకులను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. మూడవదిగా, ఒకవేళ మనము ప్రాక్టికల్గా నీతిలో, నిజాయితీలో బ్రతకకపోతే దేవుడిచ్చే బహుమానాన్ని మనం కోల్పోతాం. దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోతాం. దీని యొక్క అర్థాన్ని ఆలోచించండి. దేవుడిచ్చే బహుమానం అంటే లోకములో ఉండే తాత్కాలికమైన కావచ్చు, పరలోక సంబంధమైన బహుమానం కావచ్చు. దేవుని యొక్క సేవకుని భక్తున్న పౌలు సంఘానికి రాస్తుంటాడు, ప్రతి వారి క్రియలు కూడా 2 రకాలుగా ఉంటాయి. ప్రతి వారి యొక్క పని, ఆత్మీయ స్థితి, జీవితము 2 రకాలుగా ఉంటుంది. వారిని గుర్తు చేస్తూ 3వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఆలోచిస్తే ఏమంటాడంటే, కొందరి పనులు వెండి బంగారము వెలగల రాళ్ళ వలె, కొందరి పని ఏ విధంగా ఉంటుందంటే గడ్డి, కొయ్యకాలు, కర్ర. అర్థమవుతుందా? వెండి బంగారము వెలగల రాళ్ళు. ఇంకో కొంతమంది ఏ విధంగా ఉంటుంది, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇవి అన్నీ కలిపి అగ్నిలో వేసి పరీక్ష చేసినప్పుడు కాలిపోయేటి కొన్ని, మిగిలిండేటివి కొన్ని. దయచేసి ఆలోచించండి, మన జీవితంలో భక్తిగా, విశ్వాసంగా ఉన్నామనే భ్రమలో ఎప్పుడు బ్రతకొద్దు. మనమే నీతిమంతులుగా బ్రతుకుతున్నామనే భ్రమలో ఎప్పుడు బ్రతకొద్దు. విధేయత లేకుండా, ఆత్మీయత లేకుండా, నిజమైన సబ్మిషన్ లేకుండా, నిజమైన సిద్ధపాటు లేకుండా నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నావు, నువ్వు దేవుని కోసం ఏదో సాధిస్తున్నావు అనే భ్రమలో ఎప్పుడు కూడా ఉండకుండా జాగ్రత్త వహించాలి. 4వదిగా, దేవుని యొక్క సన్నిధిలో మన ప్రాక్టికల్ రైచియస్నెస్లో, ప్రాక్టికల్గా మన ఆత్మీయతలో జీవించకపోతే, అనుదిన నీతి సంబంధమైన జీవితాన్ని జీవించకపోతే నీ ద్వారా, నా ద్వారా దేవుని కార్యాలకు ఆటంకం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఆటంకం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అందుకనే ప్రభు చెప్పాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. దేవుని వాక్యంలో చూస్తే ఇశ్రాయేలు విషయంలో నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలు విషయంలో భక్తుడైన ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడతాడు. విలాప వాక్యంలో చూస్తే, సుందరమైన యెరూషలేము పట్టణము నక్కలు తిరిగే పాడుదిబ్బలుగా మార్చబడింది.
ఓకే, బంగారము వెండితో పోల్చబడిన రాజకుమారులు మట్టి కుండలైపోయారు. దయచేసి ఆలోచించండి. మన జీవితంలో ఒకప్పుడు ఎంత భక్తిగా విశ్వాసంగా జీవించినావు అనేది కాదు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామనేది నిజమైన క్రైస్తవ జీవితం. నీ ద్వారా నా ద్వారా దేవునికి ఆటంకం కలుగుతుందనంటే నువ్వు ఆల్రెడీ సైతాను ఉచ్చులో పడిపోయావు. నువ్వు ఆల్రెడీ సైతాను యొక్క అటాక్ దాడికి నువ్వు దిగినావు. ఇక్కడ ఒక సంగతి చెప్తా, దయచేసి ఆలోచించండి. మీ ఆత్మీయతలో మార్పు లేదా? నిజంగా భక్తిలో విశ్వాసం ఎదగలేకపోతున్నారా? మీరు ఆల్రెడీ సైతాను యొక్క ఉచ్చుల్లో పడిపోయారు. సైతాను సంబంధమైన కార్యముల మీద పూర్తి ఆసక్తిని కేంద్రీకరిస్తున్నారు. మీకు తెలియకుండానే సైతానుడు మిమ్మల్ని అంధకారంలోనికి నడిపించే క్రమములో పనిలో ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ఆ నీతిని కాపాడుకుంటూ ప్రభువులో బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ నీతి సంబంధంగా జీవించకపోతే సమాధానం ఉండదు. నీతి సంబంధంగా జీవించకపోతే ఆత్మీయ ఫలములుండవు. నీతి సంబంధంగా జీవించకపోతే మూడవదిగా దేవుని యొక్క బహుమానాన్ని కోల్పోతాము. నీతి సంబంధంగా జీవించకపోతే దేవుని కార్యాలకు అవమానం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు కూడా టాలెంట్ పీపుల్ని విలువలే, ఒబీడియంట్ పీపుల్ని పిలిచాడు. హల్లెలూయా. దేవుడు టాలెంటు, గిఫ్ట్స్, బాగా చాకచక్యంగా మాట్లాడగలిగిన వాళ్ళు, పని చేయగలిగిన వారు అని మనం భ్రమపడతాము. కానీ విధేయత లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. అందుకనే ప్రభు చెప్పాడు, బలి అర్పించుట కంటే మాట వినడం ముఖ్యం. ఓకే, బలి అర్పించుట కంటే దేవుని యొక్క మాటకు లోబడడం ముఖ్యము. సౌలు ఎంతో గొప్పగా ఆలోచించాడు. ఒక ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేసి అన్ని నాశనం చేసి రమ్మంటే కొన్ని మంచి మంచి పట్టుకొచ్చాడు. ఇవి ఆడ చర్చి కడ పనిచేస్తాయి, ఇవి ఆడ మందిరం కడ పనిచేస్తాయి, బలు అర్పించవచ్చు. అప్పుడు అన్నాడు, నువ్వు మాట వినడం ముఖ్యమా, బలి చేయడమా? బలి కాదు, మాట వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత అనేది మన జీవితంలో నీతిని, ఆత్మీయతను కలిగి ఉండే విధంగా చేస్తుందన్న సంగతిని మనం చూస్తాము. మొదటిగా దేవుడు నీతిమంతుడిగా మార్చాడు, ఇంప్యూటెడ్ రైచియస్నెస్. రెండవది ఆ యొక్క నీతిని కలిగి జీవించమని ప్రభు సెలవిచ్చాడు. మూడవది స్వనీతి. ఏంటది? స్వనీతి. స్వనీతి అనేది మనం ఆలోచిస్తే సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. అంటే ఏంది? చాలామంది కూర్చుండి ఆలోచించి క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఓకే, లోకంలో ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే సాయంత్రం కాగానే మంచిగా ఆరామ్ చైర్ మీద కూర్చుండి ఫ్యాన్ దిక్కు తలకాయ పెట్టి ఇట్లా ఓకే ఆలోచిస్తారు, ఇవాళ ఏమేమి సాధించిన నేను, శనివారం ఆదివారం ఈ వారం అంతా ఏం సాధించిన నేను, 30వ తారీఖు 29వ తారీఖున ఈ నెలంతా ఏం సాధించిన నేను, క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దీని ఏమంటారంటే ఆత్మీయతలో లేకపోతే సంఘంలో ఉన్నవారు కూడా లోకంలో ఉన్నవారి వల్ల మాత్రమే కాకుండా సంఘంలో ఉన్నవారు కూడా ఈ విధంగా ఆలోచిస్తారు. నేనేం చేసిన దేవునికి, నేను సంఘానికి చర్చ్ కోసం ఏం చేసిన, నేను ఇది చేసిన, అది చేసిన, అది చేసిన, ఇది చేసిన. ఈ క్యాల్కులేషన్ అనేది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. స్వనీతి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక గొప్ప ఉదాహరణ లూకాసు సువార్త 18వ అధ్యాయంలోనికి రండి. లూకాసు సువార్త 18వ అధ్యాయంలోనికి రండి. 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. 10వ వచనం చూడండి. కొంతమంది అనుకుంటారంటే మేమంతా మా అంత మంచిలో లేరు. ఓకే, లోకంలో చాలామందిని చూస్తాం కదా, నేను మంచోని కాబట్టి ఇంకా బతుకున్నావు నువ్వు, ఓకే, నేను మంచోని కాబట్టి ఇంకా నువ్వు బట్ట కడుతున్నావు అంటే తామే నీతిమంతులమని చెప్పుకుంటూ ఉన్నట్టు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్న మాట ఏంటంటే 10వ వచనంలో ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. నా వైపు చూడండి. పరిసయులు ఎవరనంటే బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు, ప్రార్థనలు బాగా తెలిసిన వాళ్ళు. ఓకే, ఏదైనా అడిగితే ఇట్లా చెప్పేస్తారు. అవసరమైతే అసలు దేవుని తర్వాతనే మేము అన్నట్టుగా ఆలోచిస్తారు. ఓకే, దేవునికి ఇచ్చినంత జ్ఞానము వీళ్ళంతా ఎవరంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వాళ్ళు, బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు, బాగా పాటించేవాళ్ళు. ఓకే, బాగా పాటించేవాళ్ళు పరిసయ్యుడు. రెండో వ్యక్తి ఎవరనంటే సుంకరి. ఈ సుంకరి ఎవరంటే మామూలుగా ఆ రోజుల్లో సుంకరులను చాలా నీచంగా చూస్తారు. సుంకరులు అనంటే చాలు ఓకే
వీళ్ళకు చాలా చెడ్డ పేరు. మామూలుగా అంటారు కదా, పైసలు ఖర్చు పెట్టకుండా బాగా దాచుకుంటారు, కంజూసుగలు అంటారు. ఓకే, బాగా కంజూసుగలు, ఏ పిసినారి. సో ఇలాంటి వాళ్ళనమాట. ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర అనవసరంగా డబ్బులు దొంగిలిస్తారు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. కొంతమంది అన్నారు 100 కలెక్ట్ చేయమంటే ఇంకో 0 పెట్టి 1000 కలెక్ట్ చేస్తారట. అందుకనే జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్. ఓకే, జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు. ఆయన అందరూ కూడా భయంకరంగా చూసేవారు. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్తూ ఉంటే కొంతమంది అన్నారు, ఈయన పాపులతో కూర్చుండి భోజనం చేస్తున్నాడు. దయచేసి ఆలోచించండి. ఒక వ్యక్తి ఏమో తామే నీతిమంతులు అనుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో అందరి చేత ఈయన మంచోడు కాదని అనిపించుకున్న వ్యక్తి. వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వినండి, మొట్టమొదటి ఓళ్ళు స్టార్ట్ చేసారు తెలుసా? పరిసెడు ఏమని స్టార్ట్ చేసిండు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. ఇట్లాంటి ప్రార్థన మనలో చాలామంది చేస్తారు. ఓకే, ఎట్లా స్టార్ట్ చేసింది తెలుసా? ఫస్ట్ నేను దొంగతనం చేస్తలే, రెండవది అన్యాయం చేయట్లేదు, మూడవది వ్యభిచారం కూడా చేస్తలేను, నాలుగవది ఇట్లాంటి వాళ్ళకి ఏది కూడా చేస్తలేను. నేను చెప్పాలంటే ఇగో ఈ లక్షణాలు నాలో లేవు, ఇగో ఇక్కడున్న ఈ సుంకర్ లెక్క కూడా నేను లేను. కొంతమంది ప్రార్థన చేస్తారు, నేను తప్పని చెప్తాను, నాకు అర్థం కాదు. యాక్చువల్ చెప్పాలంటే నాకు అర్థం కాదు. కొంతమంది ప్రార్థన ఎట్లా చేస్తారంటే, ప్రభువా లోకములో అందచందాలు కలిగిన వారు, ధనవంతులు, ఇగో ఇట్లాంటి వాళ్ళందరూ చచ్చిపోయారు, నేను మాత్రము చూసారా మీరు ఎప్పుడన్నా? లోకములో ఇలాంటి వాళ్ళందరూ చనిపోయారు, నేను మాత్రం బతుకున్నా అంటే అది ఎట్లా చెప్పాలో నాకు కూడా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే నువ్వు కూడా పోతావు, అది గ్యారంటీ. ఒకరోజు నువ్వు కూడా ఆడికి పోతావు, అది మాత్రం గ్యారంటీ. ఈ సుంకరి ప్రార్థన ఏ విధంగా ఉందంటే, నాలో నీచ కార్యం లేదు, నాలో దొంగ పనులు లేవు, నాలో ఇగో వ్యభిచార సంబంధమైన పనులు చేయట్లేదు. నిజం చెప్పాలంటే నా పక్కన ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్న ఆయన లెక్క కూడా నేను లేను. తానే నీతిమంతులు అనుకుంటున్నాడు. చెయ్యకూడనివి ఏవైతే చేస్తలేడు. ఇంకో కొన్ని మాటలు చెప్తున్నాడు, వినండి. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఉపవాసము చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకు. ఇంకొక ఇగో ఇవి చేస్తలేను, కానీ ఇగో చేసేటి ఇవి ఉన్నాయి. చేసేటి ఏమిటి అంటే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. ఉపవాసం అంటే ఏంది చెప్పండి? యాక్చువల్ చెప్పాలంటే ఉపవాసం అంటే తినకపోవడం కాదు. చాలామంది దీన్ని ఆలోచించరు. ఉపవాసము, ఉప అనగా భక్తునికి, లేకపోతే భగవంతునికి, లేకపోతే ఆత్మీయతకు. వాసం అంటే ఏంది? జీవించడం. ఓకే, అంటే భగవంతునికి సమీపంగా బతకడం. ఉపవాసం అంటే అర్థమైంది, భగవంతునికి సమీపంగా బతకడం. సరే, ఈయన దృష్టిలో ఏంది ఉపవాసం అంటే? తెలుగులో ఇట్లా ట్రాన్స్లేషన్ చేశారు. ఉపవాసం అంటే నేను తింటలేను. ఓకే, వారానికి 2 సార్లు. ఏంటది? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. నెలకోసారైనా మనం ఉంటామా? నెలకోసారైనా తిండి పక్కా పెడతామా? ఇలా ఫస్ట్ సాటర్డే ఏంది ప్రార్థన అంటే తినకుండా పోవాలి. ఓకే, తినకుండా పోవాలంటే తింటే పోతే తినిపోయినాం అనుకో, మళ్ళీ అది ఒక గిల్టీ ఫీలింగ్. కనుక పోకపోవడం మంచిది. ఆలోచించండి. బయటకు బాగా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకటి ఉపవాసం ఉంటున్నాడు, రెండోది ఏం తెలుసా? 10వ వంతు దశమభాగం ఇస్తున్నట్ట. ఆలోచించండి, దశమభాగం అంటే ఏంది? మనం సంపాదించిన సంపాదనలో 10వ వంతు నీది కాదు. నేను ఒకటి ప్రాక్టికల్గా చెప్తాను. నువ్వు సంపాదించేది నీ శక్తి సామర్థ్యాలు అనుకుంటే నువ్వు అనుభవించు. కరెక్ట్? చాలామంది అనుకుంటారంటే దశమభాగం అంటే నెలకు ఒకసారి జీతం తీసుకునే దశమభాగం ఇస్తారని. అది కాదు. నువ్వు సంపాదించిన ఏ సంపాదనలో ఏదైనా సరే 10వ వంతు దేవుని మందిరంలోనికి రావాలని ప్రభు ఉద్దేశించాడు. దీని యొక్క ఉద్దేశాన్ని, ఈ విషయాన్ని నేను చెప్తాను ఏమిటి అని అంటే, నువ్వు సంపాదించే సంపాదన నీ శక్తి సామర్థ్యాలు అనుకుంటే నీ దగ్గర ఉంచుకో. దేవుని కృప అనుకుంటే మందిరంలో ఇయ్యు. హల్లెలూయా. నీ శక్తి సామర్థ్యాలు, నీ గొప్పతనం అనుకుంటే నువ్వు మందిరానికి ఇయ్యకు. ఎందుకంటే అది నీది కదా.
నువ్వు కృతజ్ఞతతో, ఇది దేవుని కృప, కలిగినది ఏది కూడా దేవుడు సన్నిధి లేకుండా కలగలేదు అని ఒకవేళ నీలో ఆలోచన ఉంటే దశమ భాగం అనేది దేవుని యొక్క సంఘానికి రావాలి. దయచేసి ఆలోచించండి. మార్పు అనేది ఎంత ఇస్తున్నాం కాదు, ఏ మనసుతో ఇస్తున్నాం. హల్లెలూయా. ఎంత ఇస్తున్నామని కాదు, ఏ మనసుతో ఇస్తున్నాం అనేది ముఖ్యము. దయచేసి ఆలోచించండి. స్వనీతిని ఆధారం చేసుకొని స్వనీతిని గొప్పగా ఆలోచించే వ్యక్తి చేస్తున్న ప్రార్థన ఏ విధంగా, జీవితము ఏ విధంగా ఉందంటే, నేను వాళ్ళ లెక్కలేను, వీళ్ళ లెక్కలేను, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, నేను సుంకరిలాగా కూడా లేను. రెండవది ఏంటంటే, నేను ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను. ఇంకో రకమైన ప్రార్థన మీరు చూడండి. సుంకరి అయితే సుంకరి దూరంగా నిల్లుంచుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపి అయిన నన్ను కరుణించుమని పలికెను. సింపుల్, ఒకటే. ఆయన ఏడ్చింది, మొత్తుకుంది, లేకపోతే చేసిన ప్రార్థన ఏంది అని అంటే, పాపినైనా నన్ను కరుణించు. వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని అంటే, సుంకరి, పరిసైడ్ కాదు. దయచేసి ఆలోచించండి. నేను ముందే చెప్పాను, బలి అర్పించుట కంటే మాట వినడము శ్రేష్టమని. దేవుడు మనకిచ్చిన ఈ నీతిగా బ్రతకాలని, స్వనీతిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ, స్వనీతి లెక్కలు చేసుకుంటూ, ఇగో ఇతరులతో పోల్చుకుంటూ మనమే నీతిమంతులమని అనుకోవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చాలా చక్కగా ఉంది. 5వ అధ్యాయం 20వ వచనంలో మన నీతి ఏ విధంగా ఉండాలంట? బైబిల్ తీయండి. శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికముగా కాని ఎడల పరలోక రాజ్యంలో మీకు స్థానం లేదు. ఎవరి నీతి కంటే ఎక్కువ కావాలి? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యులు. దీని యొక్క అర్థం ఏంటంటే, బయట చేసే పనులను బట్టి మనం నీతిమంతులమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడే మన నీతిని చూస్తున్నాడని ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యంలోని ఈ విషయంలో గ్రహించిన వాడే, ఓకే, స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుడిచ్చిన నీతిని కాపాడుకుంటూ నీతియుక్తంగా బ్రతకడము, నీతియుక్తంగా జీవించడమే నీతి అనే మైమరుపు, నీతి అనే కవచమును ధరించడం. హల్లెలూయా. నీతి అనే కవచమును ధరించడం. ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్పి నేను ముగిస్తాను, టైం దగ్గర. ఈ నీతి అనే మైమరుపు ధరించిన క్రమంలో కొన్నిసార్లు మనుషులు తప్పులు చేస్తారు. మాటల్లో, ఓకే, కార్యాలలో సడన్గా కొన్నిసార్లు భయంకరమైన మాటలతో మనుషులను విసిగిస్తారు. అది నీతియుక్తమైన జీవితం కాదు, నీతియుక్తమైన బ్రతుకు కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇలాంటి బాణములు, ఇలాంటి శోధనలు వచ్చి మన హృదయాన్ని, మన మనస్సును డైవర్ట్ చేసి చెరిపేసే సంగతులు మన జీవితంలోకి వస్తాయి. కాబట్టి మన ఫీలింగ్స్ను మార్చే సంగతులు మన జీవితంలోనికి వస్తాయి. కాబట్టి మన మనసులను, మన హృదయాలను చెరిపేస్తే ఇంకా ఏదైనా సాధించవచ్చు అని సైతానుడు పన్నాగములు వేసి ఆ దిశగా మన మీద దాడి చేస్తాడు. కాబట్టి మనము స్ట్రైట్గా నిలబడాలి ఆత్మీయతలో, అదే సత్యం అనేదట్టి. రెండవది, నీతి అనే మైమరపు, నీతి అనే రక్షణ కవచము, నీతి అనే ఈ యొక్క ఛాతి కవచాన్ని మనము ధరించిన వారమే ఉండాలి. ఒకవేళ సైతానుడు ఎలాంటి బాణములు వేసినా లోపల వరకు వెళ్ళవు. హల్లెలూయా. ఏం తెలుసా? లోపల వరకు వెళ్ళవు. ఎందుకు తెలుసా? లోపల వాక్యం ఉంది కాబట్టి, లోపల ఆత్మీయత ఉంది కాబట్టి, లోపల దేవుని భయం ఉంది కాబట్టి, లోపల క్రైస్తవ విలువలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ సైతానుని యొక్క విషయాలు మన మనసులోనికి వెళ్ళవు. ఒక మాట ఆలోచిద్దాం. బయట వచ్చిన విషయాలు మన మనసులోనికి వెళ్ళి లోకంలోనికి లాక్కపోతున్నాయా, లేకపోతే బయట నుంచి విషయాలు మనం ప్రభావితం చేసినప్పటికీ కూడా మనం స్థిరంగా నిలబడుతున్నామా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. స్వనీతిని ఆధారం చేసుకొని నిన్ను నువ్వు గొప్పగా మాట్లాడుకుంటున్నావా? నీ కుటుంబం గురించి, నీ జీవితాన్ని గురించి చాలా హైగా ఆలోచిస్తున్నావా? దయచేసి ఆలోచించండి. ఈ సత్యములు అర్థమయ్యేంత వరకు మనుషులు పాపములో, లోకములో ఉంటూనే ఉంటారు. వాళ్ళకి ఆత్మీయ విషయాలు అర్థం కాదు.
బైబిల్లో చాలా చక్కగా ఉంది. దేవుని గురించిన వార్త, లోకంలో నశించిపోతున్న వారికి వెర్రితనము. అంటే ఏంది? వీటిని పట్టించుకోరు. రక్షింపబడిన మనకు దేవుని శక్తి. విన్నామా, అర్థం చేసుకున్నామా, ప్రాక్టికల్గా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు సహాయం కోరుకోవాలి. అందుకని అంటున్నాడు ఏం తెలుసా? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు. నీతి అనే మైమరుపు. ఎందుకనంటే ఆయన మనల్ని నీతిమంతుగా తీర్చాడు ఫస్ట్. రెండవది, అనుదినము నీతిలో బ్రతకాలని ప్రభు నేర్పిస్తున్నాడు. నీతిగా బ్రతకకపోతే నేను ముందు చెప్పినట్టుగా సమాధానాన్ని కోల్పోతావు, వరములను కోల్పోతావు, ఆత్మీయతలో కోల్పోతావు, తర్వాత దేవుని నుంచి వచ్చే ఆ బహుమానాలను కోల్పోతావు, దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తావు. స్వనీతిని ఆధారం చేసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. స్వనీతిని ఆధారం చేసుకున్న పరిసయుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడలేవు. ఈ సంగతులను దయచేసి మనము స్ట్రైట్గా, క్లియర్గా అర్థం చేసుకొని మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. హల్లెలూయా. ఇది ప్రభు ప్రతి ఒక్కరికి బోధిస్తున్న సంగతులు, సత్యములు. ఈ మాటలు గ్రహిద్దాము, ప్రభు సన్నిలో సరి చేసుకుందాము. సత్యం అనే దట్టి కట్టుకొని సిద్ధముగా ఉన్నవారముగా, నీతి అనే మైమరుపు తొడుక్కొని సాతాను వేసే ఈ యొక్క శోధల నుంచి మనం తప్పించుకునే వారముగా ప్రభు సహాయాన్ని కోరుకుందాము. అటు కృప ప్రభు మనకందరికి దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవముగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ ప్రతి మాటను బట్టి కృతజ్ఞులము. మీ బిడ్డలంగా లోకంలో బ్రతుకుతున్నప్పుడు సైతానుడు మమ్మల్ని ఏదో విధంగా మోసపూర్చే, అబద్ధమాడే ఆత్మచేత ఏదో విధంగా మమ్మల్ని మీకు విరుద్ధమైన కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తాడు. వాటి నుంచి కాపాడబడాలి అని అంటే నీతి అనే మైమరుపు ఉండాలని ప్రభా మీ వాక్యం ద్వారా గుర్తు చేశారు. కృతజ్ఞులము. విన్న మాటలు ప్రతి ఒక్క హృదయంలో నిలిచి ఉంటకు సహాయం చేయండి. ఇవి మీ మాటలు, మా సమాచారం, మా ప్రసంగాలు కాదు. ఇవి మీ మాటలుగా గుర్తిరిగి మీ మహిమ కోసం జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.